సాయంత్రం వేళలో ఒక 25 ఏళ్ల కుర్రవాడు ఒంటరిగా సాగర తీరాన ఇసుకపై అలా నడుచుకుంటూ వెళ్తూ ఒక బండరాయిపై కూర్చొని ఒక పిచ్చివాడిలా సముద్రం వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. కొంచెం కొంచెం చీకటి పడుతుంది. సముద్రం ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇంతలో ఒక అందమైన అమ్మాయి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఎందుకలా ఒంటరిగా కూర్చొని మాట్లాడుతున్నారు? ఈ సాగర తీరానికి ప్రేమికులు వచ్చి వాళ్ళ మనసులో మాటలు మాట్లాడుకుంటారు. కానీ మీరు పిచ్చి వాళ్ళలా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. ఎందుకలా అని అమ్మాయి ప్రశ్నించింది. అప్పుడు ఆ అబ్బాయి, అవును, మీరన్నది నిజమే. ఇక్కడ ప్రేమికులు మాట్లాడుకోవడానికి వస్తారు. నేను కూడా అదే కదా చేస్తున్నా అన్నాడు. దానికి ఆశ్చర్యంగా ఆ అమ్మాయి, ఏంటి మీరు అనేది? మీరు ఒక్కరే కదా ఇక్కడ ఉన్నది. మీ ప్రేయసి ఎక్కడా? మీకు నిజంగానే పిచ్చి పట్టింది, లేక ప్రేమలో విఫలమయ్యారేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని అంది. ఒంటరిగా వచ్చి ప్రేయస్తో వచ్చాను అంటున్నారు. నిజంగా పిచ్చివాళ్లే మీరు అంటూ ఆ అమ్మాయి నవ్వుతుంది. అప్పుడు ఆ అబ్బాయి గట్టిగా నవ్వుతూ, నా ప్రేమ విఫలమా? నా ప్రేమకి అంతం లేదు. విఫలమవుతుంది అనే భయం లేదు. దూరం అవుతుంది అనే బాధ కూడా లేదు. ఎందుకంటే నేను ప్రేమించింది ఆ సముద్రాన్ని. నా ప్రాణం పోయేంత వరకు కూడా నా ప్రేమ ఓడిపోదు. అవసరమైతే నా ప్రాణాన్ని కూడా తనలో కలుపుకుంటుంది. తన వాడిని చేసుకుంటుంది. కెరటాల రూపంలో వచ్చి నన్ను హత్తుకొని తిరిగి వెళ్ళేటప్పుడు నన్ను వదలకురా అంటూ నా కాళ్ళని పట్టుకొని లాగుతూ బతిమలాడుతూ వెళ్తుంది. ఇంతటి ప్రేమను ఇంకెవరు చూపించగలరు? ఆ సముద్రపు గాలులు నా ఊపిరిని కలిసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎంత ప్రేమ చూపించినా తిరిగి 100 రెట్లు చూపించే ఈ సముద్రం ప్రేమ కన్నా మీ అమ్మాయి ప్రేమ గొప్పదా? అతని మాటలకి ఆ అమ్మాయి ఆశ్చర్యమయ్యి, సముద్రంపై ఇంత ప్రేమని పెంచుకున్నారా? ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి దొరకలేదా మీకు అని అంది. ఆమె మాటలకి అతను బదులుగా, ప్రేమ అంటే ఏదో తెలియని ఒక అనుభూతి. దానికి ఇష్టపడే గుణం ఉండాలి, కానీ నాకే కావాలి అనే కోరిక ఉండకూడదు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే తను నాతో ఉండాలి అనే కోరిక మొదలవుతుంది. ఒకవేళ తను దూరం అయితే తట్టుకోలేము. అదే చూడండి, ఈ సముద్రాన్ని లేక ప్రకృతిని ప్రేమిస్తే ఇష్టం ఉంటే మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. కోపం వస్తే తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతుంది. అంతేకాని నన్నెప్పుడు ఒంటరివాణ్ణి చేయదు. దానికి ఆ అమ్మాయి, అందరూ మీకులా అనుకుంటే చూసారా ఇక్కడికి ఎంతమంది ప్రేమికులు వచ్చారో? వీళ్ళంతా పిచ్చి వాళ్ళ? అవును, వాళ్ళందరూ వచ్చింది నాది సముద్రం అంతా ప్రేమ అని చెప్పడానికి. కానీ నా ప్రేమ ఆ సముద్రం మీదే కదా. సరే, ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు. నన్ను అందరూ పిచ్చివాడు అనుకుంటున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు నన్ను ఎందుకు గమనిస్తున్నారు? అందుకు ఆ అమ్మాయి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. వెంటనే ఆ అబ్బాయి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. అసలు మీ పేరేంటి అని అడిగాడు. వెంటనే ఆ అమ్మాయి, నా పేరు జలది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళి